నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశం. వల్లభినేని వంశీ రిమాండ్ పొడిగింపు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జూన్ 12 వరకు రిమాండ్. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. ఏపీకి తుఫాను ముప్పు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. బీఆర్ఎస్లోని అగ్రనేతలే టార్గెట్గా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కవిత మీడియాతో చిట్చాట్తో మాట్లాడారు. దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించాలని, తనపై కాదని హితవు పలికారు. తనకు నీతులు చెబుతున్న వాళ్లంతా రాష్ట్రంలో నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుంటుందని ధ్వజమెత్తారు. ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని, తాను అసలే మంచిదాన్ని కాదని, నోరు విప్పితే తట్టుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ను కొందరు తామే నడిపిస్తున్నామంటూ ఫోజులు కొడుతున్నారని, కేసీఆర్ను నడిపించేంత పెద్దోళ్లా మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు. ఇక సొంత పార్టీ సోషల్ మీడియానే తనను టార్గెట్ చేసిందని, తప్పుడు వార్తలు రాస్తే పార్టీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. తన డిమాండ్ ఒక్కటేనని, తాను తన తండ్రికి రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పి తీరాలన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు చేయడం లేదని అన్నారు. అదే మరో నేతకు నోటీసులు అందితే అప్పటికప్పుడు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వాళ్లలాగా చొచ్చర రాజకీయాలు చేయనని, హుందాగా ఉండే వ్యక్తినని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో వెన్నంటే ఉండి సొంత పార్టీ నాయకులు తనను ఓడించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉండగానే పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని, అదే ప్రతిపాదనను తన వద్దకు తీసుకువస్తే విలీనం వద్దని చెప్పానని అన్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లే ముందు పార్టీకి రాజీనామా చేస్తా అని అన్నానని, కానీ కేసీఆర్ వద్దని వారించారని గుర్తు చేశారు. తాను రాసిన లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారని కామెంట్ చేశారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున తాను చేస్తున్నానని అన్నారు. పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పినా ఎందుకు పక్కన పెట్టడం లేదని పార్టీ అధినాయకత్వాన్ని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావా అని, ఆ పార్టీతో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. తనకు కేసీఆర్కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతుందని అన్నారు. తాను ప్రత్యక్షంగా పార్టీకి దూరమైతే ఎవరికి లాభమో అందరికీ తెలుసని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత ఆరోపించారు.
బ్రేకింగ్ న్యూస్. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తా తాను భారత్కు తిరిగి వస్తానని కోరుతూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు మే 2వ తేదీన హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును ప్రభాకర్ రావు మే 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే అమెరికా వెళ్లానని కోర్టుకు వివరించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. జూన్ 12 వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో రిమాండ్ ముగియడంతో వంశీని వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇదిలా ఉండగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీని 2 రోజుల కస్టడీకి కోరారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ తరుణంలోనే వంశీ కస్టడీ పిటిషన్పై తీర్పు వెల్లడించింది నూజివీడు కోర్టు. మరోవైపు వంశీపై మరోసారి పీటీ వారెంట్ జారీ అయింది. అక్రమ మైనింగ్ కేసులో పీటీ వారెంట్ గడువు ముగియడంతో మరోసారి దాఖలు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. జూన్ 12 వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. అంతేకాదు వేగంగా కదులుతూ 3 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉంటే ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు మరింతగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఉత్తర దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ వాయుగుండం క్రమంగా తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, వరదలు, పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం పూర్తయిన తరుణంలో వారు మహానాడు అనే కార్యక్రమం కడపలో ఏర్పాటు చేసుకున్నారని చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క మాట మీద నిలబడకుండా ఉన్నారు. కానీ జగన్ ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని జనమే చెప్పుకుంటున్నారు. మహానాడు కార్యక్రమం అనేది లోకేష్ కి డప్పు కొట్టే కార్యక్రమం అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 9-10 నెలల్లో సంపద సృష్టించిన దానికన్నా చేసినప్పుడే దానికి రెండింతలుగా ఉంది అన్నారు. చేస్తున్న పనిని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ప్రతి ఒక్కరిని నోటంట వస్తూ ఉంటే దాన్ని చూసి వారవలైనటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న భయంతోనే ఇవాళ కడపలో మీటింగ్ కడపలో మహానాడు కార్యక్రమం పెట్టారు. కడప ప్రజలకు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా, మీకు అక్కడ ఎంతమంది టీడీపీ నాయకులున్నా లేదా ఎంతమంది ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలున్నా మీ మీద ప్రేమతో కాదు చంద్రబాబు నాయుడు గారు మహానాడు కడపలో పెట్టాడు. కడప పులిబిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం వేసి అక్కడ మీటింగ్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడి దాన్ని ప్రపంచం అంతా చూడండి మేము కడపలోనే మీటింగ్ పెట్టామని ఏదో గొప్పగా చెప్పుకుని ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసమే ఈ రకమైన తాపత్రయాలని పడుతున్నారు. ముఖ్యంగా వారు మీటింగ్ పెట్టుకుంటే మేము కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఖండించాం. కానీ ఏదైతే మరి కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చుట్టూ మరి ఏదైతే వారి తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టి వారికి ఉన్నటువంటి రాక్షసాన ఆనందాన్ని చూసి ఈరోజు మేము ఈ పత్రిక నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నెహ్రూ చౌరస్తా దగ్గర స్వేరోస్ నాయకులు గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి విద్యార్థులను టాయిలెట్లు కడగాల్సిందే, భోజనం విద్యార్థుల డైనింగ్ టేబుల్ మీదకి వస్తుందని మాట్లాడటం స్పష్టంగా కుల వివక్షను ఎత్తి చూపుతున్నారని ధ్వజమెత్తారు. గురుకులాల్లో శానిటైజర్ వర్కర్లను తొలగించి ఆ పనులను విద్యార్థులతో చేయించడం దుర్మార్గమని అన్నారు. నిన్న నిదర్శనం అలుగు వర్షిణి గారు గురుకుల కార్యదర్శి అయి ఉండి విద్యార్థులను పాయికాన కడిగించాలి, విద్యార్థులను పని చేయించాలనే ఉద్దేశంతో నిన్న స్పష్టంగా మాట్లాడారు. విద్యార్థులు ఏమైనా గోరుస్తున్నా, విద్యార్థులు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నామంటే భోజనం వాళ్ళ ప్లేట్ మీదకి వస్తుందా అనే ధోరణిలో కుల వివక్షను ఎత్తి చూపుతూ మరి అలుగు వర్షిణి గారు మాట్లాడిన తీరును తీవ్రంగా స్టార్ నెట్వర్క్ నుంచి ఖండిస్తూ ఉన్నాం. వెంటనే గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి గారిని సస్పెండ్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చినప్పటి నుంచి గురుకులాలను నాశనం చేసే ఆలోచనలో మీరు ఉన్నారు. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ ఆధ్వర్యంలో భారీగా తెలుగు తమ్ముళ్లు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ తనయుడు యువనేత గిరి మల్లేష్ గౌడ్ సమక్షంలో 300 వాహనాలలో టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. లోకేష్ బాబు గారు
పచ్చని జెండా కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త శివప్రకాష్ గౌడ్ హాజరై తనదైన స్టైల్లో బంగారు ఆభరణ అలంకారాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మురిపించారు. అనంతరం బాలకృష్ణ డైలాగులతో పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ మహానాడు గురించి తన మాట చౌక్యంతో వివరించారు. గౌరవ మంత్రివర్యులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ విధంగా ఇచ్చిన మాటకి కట్టుబడి యువ నాయకులు ఈ మధ్యనే ఢిల్లీలో ఒక నెలకొల్పినట్టు కూడా శ్రీ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఎక్కడో జిల్లా జన్మించి ఒక నటుడిగా ఎదిగి ఆ యొక్క నటనలో నాకు ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చి తర్వాత వారు మళ్ళీ ఈ యొక్క రాజకీయంలోకి వచ్చి కీర్తి విశాఖలో మళ్ళీ మన ఆంధ్రదేశమే కాదు మన ఢిల్లీ కాదు దేశం నలుమూలల నుంచి దాటి సప్త సముద్రాలు దాటి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిని తెలుగు జాతిని పరిచయం చేసే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకొక విషయం చెప్పదలుచుకుంటే మన నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లోనే మరి పార్టీ స్థాపించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి శ్రీయా శరణ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.